Hey guys, welcome back to my channel. Hope you're all doing good. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ డే అయితే బీట్రూట్ జ్యూస్ అండ్ కివీస్తో స్టార్ట్ చేశా. అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్కి పపాయ అయితే తిన్నాను. నార్మలీ నాకు స్వీట్స్ లేదా ఫ్రూట్స్ ఇలాంటి స్వీట్ ఐటమ్స్ అన్నీ అంత నచ్చవు. ఐ ప్రిఫర్ స్పైసీ ఫుడ్. బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం ఓవర్లీ స్పైసీ ఫుడే నచ్చుతుంది నాకు. బట్ నేను పపాయ తిని ఆల్మోస్ట్ 1.5 to 2 years అయిపోతుంది. అంటే నేను కెనడాకు వచ్చినప్పటి నుండి తినలేదన్నమాట. అండ్ నేను నిన్న గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు నాకు పపాయ కనిపించింది. అండ్ సడన్గా నాకు పపాయ క్రేవింగ్స్ వచ్చింది అన్నమాట, తినాలనిపించింది. సో నేను వెంటనే కొనేసా. సో అలా బ్రేక్ఫాస్ట్కి పపాయ. ఆ తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత కార్ వాష్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఐ థింక్ ఆ రోజు పబ్లిక్ హాలిడే అనుకుంటా, నాకు గుర్తులేదు. ఎందుకంటే వీడియో షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. నేను ఇప్పుడే ఎడిట్ చేస్తున్నా. ఫస్ట్లో అయితే మేము కూడా నార్మలీ ఇండియాలో చేసినట్టే మాన్యువలీ వాష్ చేసేవాళ్ళము కార్ని. అండ్ అప్పట్లో మాకు తెలియదు కూడా ఇలా ఆటోమేటెడ్ కార్ వాషెస్ అన్నీ ఉంటాయి అని చెప్పి. బట్ నౌ ఫైనలీ వీ గాట్ ఎ సబ్స్క్రిప్షన్. యాక్చువల్లీ నార్మల్గానే వాష్ చేసుకోవచ్చు. బట్ మేమైతే ఫస్ట్లో వ్యాంకూవర్లో ఉండేవాళ్ళము. అక్కడంతా స్నో పడదు, వెదర్ కూడా కొంచెం మైల్డ్గా ఉంటుంది అక్కడ. సో అంత అవసరం రాలేదు, నార్మల్ చేసేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు క్యాల్గరీకి మూవ్ అయిపోయాము. సో ఇక్కడ ఏంటంటే స్నో ఎక్కువ ఉంటుంది వింటర్లో, ఆల్మోస్ట్ -30 to -40 ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట టెంపరేచర్. అసలు అంత చలిలో బయటికి రావడమే ఎక్కువ మేము. అలాంటిది వాటర్లో తడిచి కార్ వాష్ చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది స్టార్టింగ్లో. ఇక్కడ క్యాల్గరీకి మూవ్ అయ్యాక కూడా 1 year మేము నార్మలీ హ్యాండ్ వాష్ చేసేవాళ్ళము కార్ని. బట్ ఐ థింక్ రీసెంట్లీ ఫ్రమ్ 2 to 3 months నుండే స్టార్ట్ చేసాము ఇలా సబ్స్క్రిప్షన్, ఆటోమేటెడ్ కార్ వాష్ సబ్స్క్రిప్షన్ తీసుకొని. సో నాకు ఒక చిన్న వీడియోలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. యాక్చువల్లీ నేనైతే చాలా ఇయర్స్ నుండి యూట్యూబ్ వీడియోస్ చేయాలి అనే అనుకుంటూనే ఉన్నా. నాకు ఒక ఓల్డ్ ఛానల్ కూడా ఉంది, కోవిడ్లో స్టార్ట్ చేసా. ఐ థింక్ ఆల్మోస్ట్ 150 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఆ ఛానల్కి. బట్ ఆ వీడియోస్ని ఇప్పుడు చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో అసలు నాకు వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి ఇవేమీ తెలీదు. జస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో అలా హాబీలాగా అలా చేసేదాన్ని. బట్ ఐ థింక్ నౌ అట్లీస్ట్ కొంచెం నేర్చుకున్నా ఎలా ఎడిట్ చేయడం అని చెప్పి. సో ఐ హోప్ అట్లీస్ట్ ఇప్పుడన్నా కంటిన్యూస్గా వీడియోస్ చేస్తా అని చెప్పి. ఆల్సో అప్పుడు ఏంటంటే నేను కంటిన్యూస్గా పెట్టేదాన్ని కాదు వీడియోస్. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది. అండ్ మ్యారేజ్ తర్వాత స్టడీస్ కంప్లీట్ చేసి మళ్ళీ మాస్టర్స్ కోసం ఇలా కెనడాకు వచ్చాము. సో అంతగా కుదరలేదు నాకు వీడియోస్ పెట్టడం. బట్ నౌ నా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ లాస్ట్ మంతే గ్రాడ్యుయేట్ అయ్యా. స్టిల్ వెయిటింగ్ ఫర్ మై కాన్వికేషన్. అండ్ ఇప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది మళ్ళీ ఇలా యూట్యూబ్ వీడియోస్ చేద్దాము అలా అని చెప్పి. సో యా, ఇక్కడ నుంచి కంటిన్యూస్లీ యూ కెన్ వాచ్ మీ పోస్టింగ్ వీడియోస్. సో యా, అదన్నమాట నా బ్యాక్ స్టోరీ. అలా కార్ వాష్ చేసుకొని గ్రాసరీస్కి కూడా వెళ్ళాం అనుకుంటా ఆ రోజు. ఎందుకంటే నార్మల్లీ మేము వీక్లీ వన్స్ ఆన్ థర్స్డేస్ వెళ్తాము కార్ వాష్కి. అండ్ మేము గ్రాసరీస్ కూడా కాస్కోలోనే తీసుకుంటాము. ఐ డోంట్ నో వై, బట్ ఈ సిటీలో కాస్కోకి వెళ్ళాలంటే మేము యాక్చువల్లీ డౌన్ టౌన్లో ఉంటాము. ఇక్కడ నుంచి కాస్కో ఆల్మోస్ట్ 25 to 30 kilometers ఉంటుంది. సో గ్రాసరీస్ అండ్ కార్ వాష్ కొంచెం దగ్గరగానే ఉంటాయన్నమాట. యాక్చువల్లీ ఎనీడే వెళ్ళొచ్చు. బట్ మా హస్బెండ్ ఇక్కడ కూడా వీకెండ్స్లో క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోతారు. సో థర్స్డే చూస్ చేసుకున్నాము.
సో అది అన్నమాట. సో యాక్చువల్లీ అయితే ఈ ఛానల్‌లో నేను కెనడాలో నా డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి వ్లాగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్‌లో అయితే నేను కొంచెం మనం కూడా ఎస్థెటిక్‌గా చేద్దాం వీడియోస్ అలా అని చెప్పి అనుకునేదాన్ని. అండ్ కొన్ని వీడియోస్ ట్రై చేశా కూడా. ట్రై చేశాక రియలైజ్ అయ్యా ఇవన్నీ మనకి సెట్ అవ్వవు. నార్మల్‌గానే చేద్దామని. ఆల్సో నేను వీడియోస్ అన్నీ కూడా తెలుగులోనే చేద్దాం అనుకుంటున్నాను. సో యా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ విచ్ వీడియో షుడ్ ఐ డూ నెక్స్ట్. Thank you for watching and see you in my next one. Until then, take care.